హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే జరిగాయి కాబట్టి వాటి సమస్యలు రిజల్ట్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. మొత్తం అయితే సువార్త చెప్పొచ్చు. మరి కాసేపట్లో ఈరోజు అయితే 10th క్లాస్ సమస్యలు రిజల్ట్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. మరో సువార్త ఏంటంటే కొన్ని క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ అయితే తప్పుగైతే వచ్చాయి కాబట్టి వాటి సమస్య మార్క్స్ కూడా యాడ్ చేశారంట. ఈసారి అయితే మినిమం మార్క్స్ తో పాస్ చేయబోతున్నారు. కొన్ని క్వశ్చన్ పేపర్లో 5 మార్క్స్ అయితే, కొన్ని క్వశ్చన్ పేపర్లో కొన్ని క్వశ్చన్స్ అయితే తప్పుగైతే వచ్చాయి కాబట్టి వాటిలో 5 మార్క్స్ అయితే యాడ్ చేశారంట. మొత్తం అయితే మరి కాసేపట్లో ఈరోజు అయితే 10th క్లాస్ సమస్య రిజల్ట్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. కాబట్టి మనకైతే ఉదయం 10 గంటలకైతే రిజల్ట్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు. కొంచెం టైం డిలే అయ్యే అవకాశం కనిపిస్తుంది. మాక్సిమం మనకైతే 11 గంటలకైతే రిజల్ట్ రిలీజ్ చేస్తారంట. అంటే 10 గంటలకని చెప్పారు, మనకైతే 10 నుంచి 11 మధ్యలో రిజల్ట్ రిలీజ్ చేస్తారంట రాష్ట్ర ప్రభుత్వం అయితే. మొత్తం అయితే మరి కాసేపట్లో రిజల్ట్ రిలీజ్ చేయబోతున్నారు. ఈసారి అయితే మినిమం మార్క్స్ తో పాస్ చేశారంట. కింద డిస్క్రిప్షన్ వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాను, అక్కడ క్లిక్ చేసి మీరైతే మీ రిజల్ట్ అయితే తెలుసుకోవచ్చు. 10th క్లాస్ సంబంధించింది మొత్తం అయితే సువా అని చెప్పొచ్చు. చాలా మంది విద్యార్థులకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ చేయండి. ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.